సాతులూరు రోడ్డుకి మోక్షం లభించింది. గ్రామస్తుల నిరసనలతో దిగివచ్చిన ఓఎన్జీసీ అధికారులు. ఆర్తమూరు గ్రామం నుండి సాతులూరు వెళ్లే ప్రధాన రహదారి త్వరలోనే కొత్త రూపు సంతరించుకోనుంది. ఓఎన్జీసీ భారీ వాహనాల రాకపోకలతో రహదారి పూర్తిగా గుంతలమయమై గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో గ్రామస్తులు నిరసనకు దిగారు. గ్రామస్తుల ఆందోళన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ చొరవతో స్పందించిన ఓఎన్జీసీ అధికారులు ఆర్తమూరు గ్రామానికి చేరుకొని రహదారి పనులను 2 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ చైర్మన్ బొర్రా కాశీ, భూపతి రమేష్, తెనాలి సుధాకర్, కాగిత రవి, కాగిత బాలాజీ తదితరులు పాల్గొన్నారు. సాతులూరు గ్రామం, నా పేరు తెనాలి సుధాకర్. ఈ అత్తమూరు నుండి సాతులూరు వెళ్ళే మార్గంలో ఓఎన్జీసీ వాళ్ళు రిగ్ వేయటం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి రిగ్లో దాదాపుగా 30 కోట్ల నుండి 40 కోట్ల వరకు దానిలో క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తున్నారని జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా వాళ్ళు వెహికల్స్ ఆ రోడ్డు గుండా వెళ్తున్నారే కానీ అత్తమూరుకు కానీ సాతులకు కానీ ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. మేము ఏం చేసామంటే అది రోడ్డు పోతుందని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చెప్తానే ఉన్నాం. కానీ వాళ్ళు వేయిపోవడంతో మొన్న వెహికల్స్ వస్తుంటే ఆపేయడం జరిగింది. దాంతో రాజమండ్రి నుండి హెడ్ క్వార్టర్ నుండి వచ్చారండి. వచ్చి వాళ్ళ ఎమ్మెల్యే గారి సమక్షంలో మేము హామీ ఇస్తేనే మేము వింటాం, లేదంటే రావడానికి లేదని ఆపడం జరిగింది. అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు పిలిపించారు. వాళ్ళు వచ్చారు. వచ్చి 3 నెలల్లో రోడ్డు వేస్తామని హామీ ఇవ్వడం జరిగింది సార్. అదే కాకుండా ఈ చిన్న స్కూళ్ళకి కానీ ఏమన్నా గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి మేము తోడ్పడతామని హామీ ఇవ్వడం జరిగింది. దాంతో మేము ప్రజల అత్తమూరు ఇది చొరవ తీసుకుని ఎమ్మెల్యే గారు మాకు ఎంతో ఇది చేశారు. దానికి ఎమ్మెల్యే గారు కూడా మేము కృతజ్ఞతలు అభినందిస్తున్నాం సార్. నమస్కారం అండి. మన అత్తమూరు గ్రామానికి సంబంధించి సాతులూరు వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది పూర్తిగా పాడైపోవటం, మన గ్రామస్తులందరూ కూడా మరి ఓఎన్జీసీకి సంబంధించినటువంటి రిగ్ ఒకటి అక్కడ ఉండటం వల్ల వెహికల్స్ అన్నీ కూడా వెళ్ళటం వల్ల కొంచెం రోడ్డు పాడైపోతే అందరూ కూడా ఆ రోజున ఓఎన్జీసీ అధికారులందరినీ కూడా అడగటం జరిగింది. దానికి సంబంధించి అధికారులందరూ కూడా ఈరోజు మరి ఓఎన్జీకి సంబంధించినటువంటి అందరూ కూడా అధికారులు మా దగ్గర రావడం జరిగింది. ఆ సందర్భంలో మరి గ్రామస్తులు కూడా అక్కడ రావటం, వారితో మరి ఇది సమస్య గురించి మరి డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు సిఎస్ఆర్ గ్రాంట్ రూపంలో ఆ రోడ్డును కూడా నిర్మిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఒక 3 monthsలో వాళ్ళు ఆ రోడ్డుకు సంబంధించి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా తీసుకోవటం, వాటిని ఇమీడియట్గా శాంక్షన్ చేసి కొత్త రోడ్డు నిర్మిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. త్వరలోనే ఆ రోడ్డును కూడా మరి గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా కొత్త రోడ్డు నిర్మిస్తామని కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా వారు ఎక్కడైతే ఓఎన్జీసీకి సంబంధించినటువంటి రిగ్లు ఉంటాయో అక్కడికి ఓఎన్జీసీ వెహికల్స్ వెళ్ళేటువంటి రూట్ ఏదైతే ఉంటుందో అక్కడ అన్నీ కూడా వాళ్ళు డ్యామేజ్ అయితే కనుక ఇమీడియట్గా వాళ్ళు గ్రాంట్స్ తీసుకొచ్చి ఆ రోడ్లన్నింటినీ కూడా వేయించడం జరిగింది. మనం చిన్నపాండ్రాకులో కూడా చూసాం. ఒకటి పిఆర్ రోడ్ కానివ్వండి, ఆర్ఎన్బి రోడ్ కానివ్వండి, వాళ్ళ వెహికల్స్ వెళ్ళేటువంటి రూట్స్లో పాడైపోతే వాటన్నిటిని కూడా కొత్త రోడ్లు నిర్మించడం. అదేవిధంగా కొన్ని స్కూల్స్ కూడా వాళ్ళు షెడ్లు కానివ్వండి, శ్మశాన వాటికి బరియల్ గ్రాంట్స్ కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది. దీన్ని కూడా వారు త్వరలోనే ఒక వితిన్ 3 monthsలోనే ఆ కొత్త రోడ్డు కూడా నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చారు.